అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరు పేరు అనంతపురం. ఆ ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరికొకరంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఒకరి కోసం ఒకరు చచ్చే అంతా. ఒకడి పేరు తరుణ్. వాడు చాలా అమాయకుడు. వాడు హింసలు జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. చెప్పు నానా. ఇంకొకటి పేరు ఫర్దిన్. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు ఒక రాక్షసుడు. రాక్షసుడంటే ఒక రక్షలాగా. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో ఆ తరుణ్ వీడి బెస్ట్ ఫ్రెండ్ గా ఆ రక్షకుణ్ణి పుట్టించాడు. తరుణ్ ఏమన్నా సరే ఆ ఫర్దిన్ సరే అని అంటాడు. అలా అనంతపురంలో స్వాములు హజరత్లో ఒక కండిషన్ పెట్టేవాళ్ళు. ఎవరన్నా ఎలాంటి ప్రమాణాలు చేయాలనుకున్నా దర్గాలో గుళ్ళో ముక్కొని ఒక దారాన్ని వాళ్ళ చేతికి వేసేవారు. ఒకసారి దారం వేశారా వాళ్ళు ముక్కున్న మాటను అస్సలు దాటి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం వాళ్ళకు చాలా పెద్ద కీడు జరుగుతుందంట. సరే ఇంకా కథలోకి వెళ్దామా?